హాయ్ నేస్తమా. నేస్తమా లవ్స్కి స్వాగతం. పెళ్ళి యొక్క ఆవశ్యకత మన పూర్వీకులకు ఎలా అర్థమైందో తెలుసా? అడవులలో నివసించే మనుషులు ఆడామగా తేడా లేకుండా ఒకే దగ్గర పడుకునేవారు. ఆ గుంపులో ఎవరికి శృంగారపు కోరికలు కలిగినా ఆ గుంపులోని ఆడవాళ్లతో శృంగారపు కోరికలను తీర్చుకునేవారు. ఆ క్రమంలో ఆడవారు గర్భం దాల్చేవారు. ఎవరి వల్ల ఆమె గర్భం దాల్చిందో ఎవరికి తెలిసేది కాదు. వేటకు పోయినప్పుడు ఈ గర్భం పొందిన ఆడవారు పరిగెత్తలేకపోయేవాళ్ళు. అడవి మృగాలకు వారు ఆహారం అయ్యేవాళ్ళు. ఆ ఆడవారి చావుకు ఏ మగవాడు బాధ్యత వహించేవాడు కాదు. ఆ గుంపులోని ఆడవాళ్ళ సంఖ్య తగ్గిపోయేది. దీన్ని గమనించిన గుంపు నాయకుడు పెళ్లి ద్వారా ఆడమగ జంటలను ఒకటి చేసి మగవానికి ఆడవారి బాధ్యతను అప్పగించారు. ఈ విధంగా ప్రారంభమైన పెళ్లి ఎన్నో కొత్త పులకింతలను తొక్కుకుంటూ ముందుకు సాగుతుంది. అయితే ఈ కాలపు అబ్బాయిలు పెళ్లికి పెనుదూరంగా పరిగెడుతున్నారు. పెళ్లి వయసు రాగానే కాబోయే భార్య అందగత్తె గుణవతి అయితే చాలు అనుకుంటాడు. మరి అమ్మాయి తనకు కాబోయే భర్త ఇంత సంపాదించాలి, సొంత ఇల్లు, కారు, బ్యాంకులో ఖర్చు పెట్టినంత డబ్బు ఉండాలి అనే అంచనాలతో ముందుకు సాగుతుంది. ఇన్ని అంచనాలతో దగ్గరై పెళ్ళి అయిన 5-10 సంవత్సరాల తరువాత అన్నీ సర్దుకొని విడిపోయే జంటలు కొందరైతే, పిల్లల కోసం లేదా సొసైటీ కోసం కలిసి ఉన్నట్లు నటించే మరికొన్ని జంటలు. పెళ్లి తర్వాత అంచనాలు తారుమారు అయితే వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొని భార్య భర్తను, భర్త భార్యను అంతమొందించే వాళ్ళు కొంతమంది. ఏది ఏమైనా ఈ కాలపు పెళ్ళిళ్ళు అబ్బాయిలను ఎందుకు భయపడుతున్నాయో చూద్దాం. జీవితాంతం నీతో ఉంటాను అనే పెళ్లి ప్రమాణంను నిలబెట్టుకోలేనేమో అనే భయం ఈ కాలపు అబ్బాయిలను బాగా భయపెడుతుంది. అమ్మాయి సంతోషంగా ఉన్నంత వరకు అబ్బాయితో ఉండాలనుకుంటుంది. తనకు బోరు కొట్టిన తన భర్త కన్నా అందగాడు, బలశాలి, ధనవంతుడు కనపడగానే తనతో పాటు వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. పోయేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళదు. తనతో పాటు మనశ్శాంతిని, పిల్లలను, గౌరవాన్ని, భవిష్యత్తును తీసుకెళ్తుంది. అందుకే కాబోలు ఈ తరం అబ్బాయిలు పెళ్ళికి ఆమడ దూరం జరుగుతున్నారు. విడాకులు అమ్మాయికి ఆయుధంలా మారాయి. ఆమె కన్నీళ్ళు, అబద్ధాలు, కేసులు తన పిల్లలను తనతో పాటు ఉంచుకునేలా చట్టాలు అనుమతిస్తాయి. భర్త సంపాదనలో ఒక వంతును తన హక్కులా వెంటబెట్టుకొని ఇంటిలో నుండి సంతోషంగా గెలిచి వెళ్తుంది. పెళ్లిలో ఓడిపోయిన ఓటమిలా ఒంటరిగా మిగిలిపోతాడు. అందుకే కాబోలు ఈ తరపు అబ్బాయిలు పెళ్ళికి ఆమడ దూరం జరుగుతున్నారు. నా సంపాదన నా ఇష్టం, నచ్చిన చీర నచ్చినగా కొనవచ్చు, నా డబ్బు నా ఇష్టం, ఇంటిలో డైనింగ్ టేబుల్ మీద ఆహారంను నింపడం మాత్రం భర్త బాధ్యత, ఈఎంఐలు కట్టడం భర్త వంతు, ఫోన్, వైఫై, కరెంటు బిల్లులు భర్త బాధ్యత. అన్నింటిలో సమానత్వాన్ని కోరుకునే భార్య బాధ్యతలు మాత్రం పంచుకోదు. అందుకే కాబోలు ఈ తరపు అబ్బాయిలు పెళ్ళికి ఆమడ దూరం జరుగుతున్నారు. అంతరించిపోతున్న విశ్వాసం, నమ్మకం, విధేయత. సామాజిక మాధ్యమాలలో అందమైన సెల్ఫీ ఒకటి పెట్టడం, ముక్కు మొహం తెలియని 100 మంది సరసంతో కూడిన కామెంటులను చదువుతూ ఆనందం పొందటం, భర్త మీద ఉన్న ప్రేమ వేరే వైపు మళ్ళటం, వేరే బంధంతో పెనవేసుకోవడం, భర్త బంధాన్ని బజారులో వదిలేయటం, కుదరకపోతే ప్రియుని సహాయంతో భర్తను కడదేర్చటం. అందుకే కాబోలు ఈ తరపు అబ్బాయిలు పెళ్ళికి ఆమడ దూరం జరుగుతున్నారు.
అంచనాలు ఎక్కువ, బంధానికి విలువ తక్కువ. నన్ను, నా ఆలోచనలను సపోర్టు చేయడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.